పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య అన్నట్టుగానే లవ్ స్టోరీల యందు శేఖర్ కమ్ముల గారి లవ్ స్టోరీ వేరయ్య. అందులోనూ నాగ చైతన్య అండ్ సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్నటువంటి లవ్ స్టోరీ అంటే లక్షలాది మంది ప్రేమికులు, కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి తెర ఎత్తేటువంటి సమయం ఆసన్నమైనది. సెప్టెంబర్ 24వ తారీఖున గ్రాండ్గా రిలీజ్ అవుతుంది లవ్ స్టోరీ. సోనాలి నారంగ్ ప్రౌడ్లీ ప్రెజెన్స్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ మీద నారాయణ్ దాస్ కె నారంగ్ గారు అండ్ పుస్కూర్ రామ్మోహన్ రావు గారు నిర్మాతలుగా, అమిగో క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్లో, పవన్ CH గారి మ్యూజిక్ డైరెక్షన్లో, విజయ్ C కుమార్ గారి సినిమాటోగ్రఫీతో, మార్తాండ్ కె వెంకటేష్ గారి ఎడిటింగ్తో మన ముందుకు వచ్చేస్తున్నటువంటి లవ్ స్టోరీ అన్ప్లగ్డ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. లవ్ స్టోరీ సినిమా ఎంత మ్యూజికల్ సినిమానో మీ అందరికీ తెలుసు. అందుకనే ఈరోజు ఈ మాల్కోమ్ బ్యాండ్ నా పక్కనే అలా గిటార్ వాయిస్తుంటే నాకు కూడా ఏమిటో యాంకరింగ్ చేస్తున్నట్టుగా లేదు, ఒక పాట పాడుతున్నటువంటి ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్రిల్ సిటీ ప్రౌడ్లీ ప్రెజెన్స్ లవ్ స్టోరీ అన్ప్లగ్డ్, పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, బిగ్ సి, సాయి సూర్య డెవలపర్స్, మీ ఫ్యూచర్కి మీరే సూపర్ స్టార్, NSR ల్యాండ్మార్క్ ఇన్ లగ్జరీ, తెనాలి డబుల్ హార్స్ పల్సెస్, రుచికరంగా ఉంటుంది, అనుబంధాలని పెంచుతుంది. అసోసియేట్ స్పాన్సర్స్ భారతీ సిమెంట్, అల్ట్రా ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్, శాస్త్రి బామ్, మీ కుటుంబం ఆరోగ్యానికి రక్ష. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉండేటువంటి మీరందరూనే కాకుండా TV9 అలాగే NTVలో కూడా వాచ్ చేస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ వారి యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ వారి యూట్యూబ్ ఛానల్లో వాచ్ చేస్తున్నారు. అండ్ జే మీడియా వారి యూట్యూబ్ ఛానల్లో కూడా వాచ్ చేస్తున్నారు. టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్. డాంగ్ 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 కొట్టండి. అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ చప్పట్లు కొట్టుకోవచ్చు. ఫినిష్. మొత్తం అయిపోయింది. ఇది నాకు నేనే కొట్టుకునేటువంటి చప్పట్లు అన్నమాట. సో సినిమా ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ పక్కన పెట్టేసినట్టయితే సాంగ్లు ఏ రేంజ్లో సక్సెస్ అయ్యాయో మీకు నేను విడిగా చెప్పక్కర్లేదు. ఏమంటారు ఫ్యాన్స్ ఆఫ్ మ్యూజిక్, ఫ్యాన్స్ ఆఫ్ చైతు అండ్ ఫ్యాన్స్ ఆఫ్ సాయి పల్లవి? Hello everyone, how are you all doing? Hello everyone! I can't hear you guys. Hello everyone! So I'm really glad to be here today with you all celebrating the upcoming film called Love Story. Great expectations and the teaser already looks great, and I'm really happy and honored to be a part of this wonderful album. I've sung Evo Evo Kalale and A Pilla along with Hari Charan in this film, and Pavan's a great friend of mine and it's his first film. And Pavan, if you're here, congratulations and all the best. And all the best and my best wishes to the whole team of Love Story, especially Nag Chaitanya and Sai Pallavi. You guys are going to rock soon. So I'm going to start today's evening with a wonderful song called A Pilla. I'm sure you all know the song, right? Do you know? Have you guys heard the song already? A Pilla. That's it. I could hear like 10 voices. No one else has heard this song. How many of you have heard the song, A Pilla? How many of you like it? Okay, this song now I'm going to dedicate to all of you who have heard it, and for those who haven't heard it, I'm sure you're going to fall in love with this song, and this is going to be on loop for you once you go home. So, enjoy the music. ఓకే, సో నెక్స్ట్ సాంగ్లోకి మనం వెళ్లే ముందు ఈ సాంగ్ని ఇంత బ్యూటిఫుల్గా రాసినటువంటి లిరిక్ రైటర్ ఇక్కడే ఉన్నారు కాబట్టి మన చైతన్య పింగళి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఏయ్ भैया एक अच्छा सा सैनिटाइज्ड माइक दे दो भैया. थैंक यू. यस, जस्ट सैनिटाइज्ड अंडी. చైతన్య గారు చెప్పండి, కొంచెం ఏమైనా ఫేస్ చూపించే అవకాశం ఉందంటారా?
ఏం చెప్పాలంటే మేమైతే మీ పాట గురించి చాలా చెప్తాము, చాలా అద్భుతంగా రాశారు, వెరీ నైస్ సాంగ్, ఇట్ క్యారీస్ ద ఇమోషన్. థ్యాంక్స్ చెప్పాలి శేఖర్ గారికి, పవన్ గారికి. 4 times రీరైట్ చేశాను ఈ పాటని. ఇంకా లాస్ట్ వదిలేస్తానన్నాక యాక్చువల్లీ నేను మిట్టపల్లి సురేంద్ర గారు రాస్తానన్న ఆ సిచ్యుయేషన్కి నేను రాయాలనుకున్నాను, కానీ అన్న కొట్టేసిండు అది. జస్ట్ అలా ఎంటర్ అయ్యారు మన శేఖర్ గారు, ఇక్కడే వచ్చేసారు. సో నాకు ఈ సాంగ్ వచ్చింది. ఫైనల్గా ఇంకా వదిలేద్దాం అనుకుంటున్నప్పుడు ఇంక లక్కీగా సెట్ అయిపోయింది. ఐ షుడ్ థ్యాంక్ శేఖర్ గారు, పవన్, హరిచరణ్ గారు, నకుల్ గారు ఎక్స్ట్రా వాయిసెస్ ఇచ్చారు. అండ్ నేను ఏడీ ఫిలింకి, సో నా మోర్ ప్రైడ్ విత్ మై టీమ్ దాన్ లిరిసిస్ట్. వావ్, సో డ్యూయల్ వర్క్ చేశారు. అందుకని అటు నుంచి బోలెడంత సౌండ్లు వినిపిస్తూ ఉన్నాయి అన్నమాట. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారనా, వేరే వాళ్ళకు కూడా ఇలాగే అరవాలి, ఓకేనా? అందరికీ అలాగే నారాయణ దాస్ గారికి కూడా సాదర స్వాగతం పలుకున్నాము. అండ్ మన ప్రొడ్యూసర్ గారు రామ్మోహన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు. శేఖర్ గారు, వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ అండి ఆన్ September 24th, ఈగర్లీ వెయిటింగ్ టు సీ ఇట్. ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా తెరంగేట్రం చేయడమే కాకుండా చేయడమే ఏంటంటే అది 10 కోట్లు, 20 కోట్లు, 32 కోట్లు ఏంటి, మీ అందరి అభిమానాన్ని ఒకటే సినిమాతో తీసుకురావడం అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ మామూలోడు కాదని మనకు అర్థమైపోయింది. A very, very, very hearty welcome to our honorable guest, our superstar Aamir Khan ji. Oh my God. We are all huge fans of your movies, the kind of effort that you put into the characters and with the ease that you perform that makes an everlasting impact on global cinema. So as we wait for Lal Singh Chadha, we are so happy to have you here, sir. And alage Chaitu, thank you Chaitu for making such a wonderful movie and also for bringing Aamir ji here. Thank you so much. Sai Pallavi, hybrid పిల్ల, ఒక్కటే పీజు, తెలుగు, తమిళు, మలయాళము, ఇంకా రేపు మాపో హిందీ ఇండస్ట్రీ, ఎక్కడైనా సరే హై రేంజ్. వెల్కమ్ సాయి పల్లవి, వెల్కమ్. ఓకే, సో ఇందాక టాకింగ్ అబౌట్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ గారి గురించి. పవన్ డెబ్యూ చేసినటువంటి ఈ మూవీకే అసలు ఇన్ని కోట్ల వ్యూస్తో ఒక పాట వెళ్ళిపోయింది అంటే అది మామూలు విషయం కాదు. మరి ఎవరు శిష్యుడు? ఎవరు? ఏఆర్ రెహమాన్ గారు. పవన్, wherever you are, where are you? Where is he? ఎక్కడ? అక్కడ. You have a special message, Pavan, from none other than A.R. Rahman garu. Video play, please. I want to wish the very talented Pavan lots of success, love from people, and good luck with your movie Love Story and the soundtrack, and good luck Nag Chaitanya, Sai Pallavi ji, Shekhar, Kamula, everyone. Thank you so much, Rahman ji. And Pavan, can we have you on stage, please? తండ్రి కొడుకులు ఒకటే సినిమాకి వర్క్ చేయడం అనేది చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటన. సో నాన్నగారేమో మూవీకి సినిమాటోగ్రాఫర్గా, మీరు ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా డెబ్యూ చేస్తున్నారు. అండ్ వీ లవ్ ఆల్ యువర్ సాంగ్స్ పవన్. యు ఆర్ గోయింగ్ టు రాక్ నాట్ ఓన్లీ ఇన్ టాలీవుడ్ బట్ ఇన్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ. విషింగ్ యూ ఆల్ సక్సెస్. అండ్ వీ హ్యావ్ అ ప్రాపర్లీ శానిటైజ్డ్ మైక్. Yeah, hello everyone. It's such an honor to be in front of Aamir sir, huge fan, in front of everyone who's here. Thanks for coming. This is all possible only because of Shekhar sir. Thank you so much sir for believing in me and making me break all the boundaries of mine and like to get the vision what we are looking for. I've learned not only music but ethics, human. You made me a better human throughout this whole 2 years of the journey. It was such a beautiful journey, sir. Thank you so much. And thanks to all the lyricists here and all my musicians who's helped me throughout all the 2 years to get the album what it is. Thank you so much. Pavan, how does it feel? Asal first movie, your song Sarangadariya has crossed 32 crores of views. And I think people like me, we tried to break our bones dancing for the tunes.
ఎవ్రీవేర్ వీ లిసన్ టు ది సాంగ్. ఎక్కడికి వెళ్ళినా అది పెళ్ళైనా, పుట్టినరోజైనా, గేమ్ షోస్ అయినా, ఎనీవేర్. It's surreal. It's totally like I can't believe అసలు నమ్మబుద్ధి కావట్లే అసలు సీరియస్గా. అండ్ ఐ కాంట్ బిలీవ్ ఐమ్ హియర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సచ్ టాలెంటెడ్ పీపుల్. And me too, yeah. It's a dream I come mean, true. standing in front of me, yeah. Thank you so much, Pawan. We're going to listen to more and more beautiful songs from you. Wishing you all success in Tollywood. Yes. శేఖర్ గారి మూవీలో ఉండేటువంటి సాంగ్స్ స్పెషాలిటీ ఏంటి అంటే ఆ సీన్ తాలూకు ఇమోషన్ని, ఎసెన్స్ని కంప్లీట్గా క్యారీ చేస్తుంది. అండ్ దట్స్ బ్యూటిఫుల్లీ డన్ ఇన్ దిస్ సాంగ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈ ముందుగా శేఖర్ సార్కి నేను చాలా వినమ్రంగా, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాకి నేను రాసిన నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరు అయితిరయ్యో పాట సినిమాలో అనుభవం ఉన్న రచయితల చేత రాయించాల్సిన సందర్భాన్ని, సాహిత్యాన్ని నాకు ఇచ్చి నా చేత రాయించి నా సినిమా ప్రయాణానికి అద్భుతమైన మార్గాన్ని సుగమం చేసిన శేఖర్ కమ్ల సార్కి ఇంకొకసారి తల వంచి నమస్కరిస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన అమీర్ ఖాన్ గారికి, తర్వాత చైతన్య గారికి, సాయి పల్లవి గారికి, తర్వాత నిర్మాత సునీల్ సార్కి, రామ్మోహన్ సార్కి, ఈరోజు ఈ ఈవెంట్ హీరో పవన్ గారికి, నా పాటని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసిన పాడిన గాయకుడు అనురాగ్ కులకర్ణికి, ఆయనకి సహచర్యం అందించిన గాయనికి, అందరికీ, మీడియా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సినిమా ప్రేమికులకి, ముఖ్యంగా నాగ చైతన్య అభిమానులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సురేంద్ర గారు ఒక్క నిమిషం. ఇప్పుడే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది మాకు. మీరు ఈ పాటకి 3వ చరణం రాయమంటే రాయలేదంట. 3వ చరణం నిజమే కదా? అవును. ఎస్, ఐ గాట్ ద బ్రేకింగ్ న్యూస్. చెప్పండి ఎందుకు. మూడో చరణం రాయమన్నప్పుడు నేను కొంచెం సిక్ అయి ఉన్నాను, దానివల్ల రాయలేకపోయినాను. కానీ 2వ చరణం దగ్గరే దరిదాపుగా యూనిట్ అంతా చాలా ఇన్స్పైర్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. బట్ 3వ చరణం కూడా రాయాల్సింది, నేను సిక్ అవడం చేత రాయలేకపోయాను దాన్ని. ఐఎమ్ సారీ సార్. పర్వాలేదండి, తర్వాత రాసేసి నాకు వాట్సాప్ చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ పాడడానికి మరొకసారి మా బ్యాండ్ మెంబర్స్, మాల్కమ్ బ్యాండ్, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఇట్స్ సచ్ అ లవ్లీ ఈవినింగ్, సచ్ అ బ్యూటిఫుల్ ఈవినింగ్. అందుకనే అన్ని తెలుగు పాటలే మనం పాడుతున్నటువంటి ఈ తరుణంలో మనం మాట్లాడేటువంటి మాటల్లో ఆమిర్ ఖాన్ గారికి, I suppose you're understanding the essence of what the speeches are being made along with the emotion of it. So, Noel, I'm so nervous. I'm going to sing a song dedicated to Amir ji. Hello, నేను ఇంకా పాడనే లేదు, ఎందుకు? నేనే చాలా టెన్షన్గా ఉన్నాను ఇక్కడ. రెడీ, 1 Z మైనర్. ఓకే, వద్దు. See, whatever Shruti I sing, no? According to that you match. Okay? I can't sing in your Shruti. पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा, मगर ये तो मेगा स्टार चिरंजीवी गारू. So, మెగాస్టార్ చిరంజీవి గారు ఇండియన్ సినిమాకే కాదు, ఫార్ ద వరల్డ్ సినిమా, ఎవ్రీథింగ్ ఆన్ వన్ ప్లాటర్. హ్యూమర్, ఎమోషన్, సెంటిమెంట్, డాన్స్, ఫైట్స్ అన్నీ కలగలిస్తే మా మెగాస్టార్ చిరంజీవి గారు. అందుకనే కట్టలు తెంచుకున్నటువంటి అభిమానంతో అందరూ అంటారు, ఖైదీ, ఆచార్య అండ్ కమింగ్ సూన్ గాడ్ ఫాదర్. మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము ఇవాల్టి లవ్ స్టోరీ అన్ప్లగ్డ్ ఈవెంట్కి. I thank Megastar Chiranjeevi Garu and Sri Amir Khan Garu for coming and gracing this occasion. And I thank all other people who have come here, especially my Naga Chaitanya, Sai Pallavi, and my director, Sri Shekhar Garu.
and all other dignitaries who have graced the occasion. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈగలీ వెయిటింగ్ ఫర్ సెప్టెంబర్ 24th అండ్ ఇవాల్టి లవ్ స్టోరీ అన్ప్లగ్డ్ కార్యక్రమానికి మనకి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మా మెగా స్టార్ చిరంజీవి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ చిరంజీవి గారిని సత్కరించడానికి గాను మరో నిర్మాత పుస్కూరు రామ్మోహన్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ, అలాగే భరత్ నారంగ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రామ్మోహన్ రావు గారు టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు అవర్ ఎస్టీమ్డ్ గెస్ట్, అండ్ భరత్ గారు టు ప్లీజ్ వెల్కమ్ చిరంజీవి సార్. మా మెగాస్టార్ చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చిరంజీవి గారు. సుమా ఇంకా సెటిల్ అవ్వలేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. నా చిరకాల మిత్రుడు ఐ మెట్ అమీర్జీ హియర్, ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా ఈ సెటిల్ అవ్వకుండా అప్పుడే వెంటనే మాట్లాడమంటే తడువుకోవాల్సి వస్తుంది మాటలు. సరే ఏమైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలు తిరిగి స్కూల్కి వెళ్తే కరోనా తర్వాత ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతాం ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి. మా ఇంట్లో చిన్నపిల్ల ఉంది. అది పుట్టిన సమయంలో జస్ట్ కరోనా ఎంటర్ అయింది. దానికి ఇప్పుడు దానికి 2.5 years. దానికి స్కూల్ అంటే కంప్యూటర్ ల్యాప్టాపే తప్ప ఒక స్కూల్ ఉంటుంది, క్లాసు తరగతులు ఉంటాయి, టీచర్ ఉంటుంది, బల్లలు ఉంటాయి, బోర్డు ఉంటుంది, ఏమీ తెలియదు దానికి. స్కూల్ అంటే అంటూ కంప్యూటర్ జోలు పెట్టి వెళ్ళిపోతుంది ల్యాప్టాప్. ఇది దాని పరిస్థితి. ఈ రోజున మనం కూడా ఈ 2.5 yearsలో ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నాయి, లేకపోతే ఏదైనా టీజర్స్ రిలీజ్ చేయాలంటే మా ఇంట్లో హ్యాపీగా కూర్చొని ఒక కంప్యూటర్ బటన్ నొక్కి అది చూసి దాని గురించి గుడ్ విషెస్ చెప్తే అయిపోతుంది. బట్ ఏమైనా ఇలాగా వచ్చి ఇలాగా కళాభిమానుల్ని ప్రేక్షకుల్ని ఇలా కలుసుకుంటూ ఈ స్పందన వింటూ ఈ క్లాప్స్ వింటూ ఆ సినిమా గురించి చెప్పుకుంటుంటే ఆ కిక్కే వేరప్ప. చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత మా పెద్దలు ఈ ఇండస్ట్రీకి, ఎస్పెషల్లీ పంపిణీ రంగానికి, ప్రదర్శన రంగంలోనూ నిష్ణాతులు, పెద్దలు, భీష్మాచార్య లాంటి ఏషియన్ నారాయణ గారు, ఆయన అంటే నాకు చాలా గౌరవం. హైదరాబాద్కి 80sలో వచ్చినప్పటి నుంచి కూడా వారితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఒక ఇంటి పెద్దగా, ఒక గురువులని నేను భావిస్తాను. అలాంటి వారు ఈ రోజున నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నారంటే కనుక ఎస్, మీలాంటి వాళ్ళు రావాలి సార్, సినిమాలు తీయాలి, సినిమా విలువ మరింత పెంచాలి. దానికోసం చెప్పి మనస్ఫూర్తిగా మీకు స్వాగతం పలుకుతున్నాము ఈ దీంట్లో. అలాగే వారి అబ్బాయి సునీల్, తండ్రికి తగ్గ తనయుడు, అది సరిగ్గా బాగుంటుంది. కానీ అతను తండ్రికి మించిన తనయుడు, చాలా స్మార్ట్. ఏదైనా అంటే మళ్ళీ చిన్నగా కినుకు వహిస్తాడు. కానీ కాంటెంపరీ ఈ డేస్లో ఒక స్మార్ట్ బిజినెస్ మెన్ ఎలా ఉండాలో అది 100% సునీల్. అతని స్మార్ట్నెస్, అతని వే ఆఫ్ గోయింగ్ అహెడ్, అలాగే అతని డైనమిక్ అప్రోచ్, ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. ఆయన లేకపోతే బిగ్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ ఈ రోజున హైదరాబాద్లోనూ పలు ప్రాంతాలు ఇంత బాగా ఉన్నాయంటే దానికి పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా కూడా సునీల్ తన చొరవ అది కారణం. ఫాదర్ చాలా కన్జర్వేటివ్గా వెళ్తారు, కానీ తను చాలా డైనమిక్గా వెళ్తాడు. ఈ రోజుల్లో అలాంటి సునీల్ లాంటి వ్యక్తులు ఉండాలి. కాబట్టి ఈ రోజున ఈ పంపిణీ రంగం కానీ, ప్రదర్శన రంగం కానీ ఇవన్నీ కూడా ఇంత భారతదేశంలో చెప్పుకునేంత గొప్పగా ఉన్నాయంటే దానికి కారణం ఇలాంటి యంగ్స్టర్స్. సో ఐ డూ వెల్కమ్. ఈ రోజున లవ్ స్టోరీ అనగానే చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది. లవ్ స్టోరీ చూసి చాలా కాలం అయిపోయింది. అండ్ నా మిత్రుడు నాగార్జున కొడుకు నాగ చైతన్య, వెరీ కూల్ బాయ్. ఇప్పుడే అమీర్ ఖాన్ గారు అన్నారు నాతోటి చెడ్డా చేశారు, ఆ సినిమాలో చాలా బాగుంది మా కాంబినేషన్ అంటూ అతని గురించి ప్రశంసిస్తుంటే ఎస్ ఈజ్ అ కూల్ గాయ్.
చాలా యంగ్స్టర్స్ అందరూ కలిసి ఎగిసిపడుతూ ఉంటారు, కానీ ఎప్పుడు కంపోజ్డ్గా ఉంటాడు నాగ చైతన్య. అలాంటి కూల్ ఫాదర్కి కూల్ సన్ నాగార్జున, నాగ చైతన్య. అందుకు నాగ చైతన్య వెళ్ళి చాలా నిలకడగా వెళుతుంటాడు, చాలా నిదానంగా వెళుతుంటాడు. అది దీర్ఘకాలం ఇక్కడ సుస్థిర స్థానం ఏర్పరచుకోవడానికి అంత కన్స్ట్రక్టివ్గా వెళుతుంటాడు. సో తను ఎంచుకునే కథ కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ, కాంబినేషన్స్ కానీ చాలా చక్కగా వెళ్తున్నాడు. ఆ రకంగా లవ్ స్టోరీ కూడా ఆ విధంగా ఉంటుందని భావిస్తున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నాగ చైతన్య, లవ్. అండ్ మీది అమీర్ ఖాన్, నా మిత్రుడు అమీర్ ఖాన్ గారి కాంబినేషన్లో వచ్చే సినిమా. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ దట్ మూవీ. దట్స్ వాట్ ఐ బీన్ ఆస్కింగ్ టు మై ఫ్రెండ్. హీ సెడ్ సూన్ you need. I said I come to Mumbai. No need. I'll bring the print for you and I will have a projection here in Hyderabad. So nice of you. And day by day, my friend, we have met long back in Tokyo airport. There I used to admire him. So wherever our shooting takes place, like at Ooty and other places, we used to meet. Right from beginning, we've been mutual admiration society we are. So that's how I used to admire him. And the way he's maintaining his physique, all these things are really amazing. The way you are striving to get good subjects, like in airport, Tokyo, he told me that. So I'm trying to get the rights of Forrest Gump, and with that inspiration of that film, I want to make Shada. All these things. It's a very, very different character, and I don't know how he'll justify all these things and how he'll get it. But with a hard way, he able to get rights of that film and be there in Hollywood, and he convinced that story writer, and he made that film. And all of us were awaiting and to see you on the screen. And all the very best, Amirji. So, right, and thanks for coming to our town and being with us. Gives us a lot of energy and a lot of encouragement to these youngsters. Thank you. And then, Sai Pallavi నేను ఫస్ట్ టైము మా వరుణ్ తేజ్ సినిమాలో చూశాను. అప్పుడే ఫస్ట్ టైం చూడటం. అప్పటిదాకా సాయి పల్లవి ఎవరు నాకేం తెలియదు, కానీ సినిమా చూడగానే అందరూ సాంగ్లో చూస్తుంటే ద వే బాడీ లాంగ్వేజ్ కానీ ఆ స్టెప్స్ చూస్తుంటే ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ తెలుగు. వెళ్ళను తెలుగు అద్భుతంగా మాట్లాడతాను నువ్వు కాబట్టి. సో చూస్తుంటే ఎవరి అమ్మాయి షీ మస్ట్ బి వెరీ గుడ్ డాన్సర్. ఏంటి ప్రొజెక్షన్, ఏంటి ఎనర్జీ, ఏంటి స్మైల్ అటు అలాగా స్టన్నే చూశాను. వెంటనే వరుణ్ వచ్చాడు. డాడీ ఎలా చేశాను, బాగా చేశానా? సారీ రా, నేను చూడలేదు, సాయి పల్లం చూస్తుండిపోయాను. No, when my brother's son happened to Varun Tej, he also co-star of Sai Pallavi. So when they are dancing, I could see only Sai Pallavi. I didn't see that guy. So he asked me, trying to get appreciation from me. He said, "How do you act?" Sorry, I didn't see you. I saw only Sai Pallavi. Such a nice sentence. అయితే ఇక్కడ చెప్పాలి సుమా, సార్ నువ్వు రావద్దు అక్కడ ఉండమ్మా, నువ్వు వస్తే టెన్షన్ వస్తుంది. ఈ మధ్య ఒక సినిమాలో నా పక్కన వెరీ పవర్ఫుల్ సిస్టర్ క్యారెక్టర్ ఉంది. సో తన చూసినా పల్లవిని, నిన్ను చూసినా ఏదో చక్కటి సోదరి, నా సోదరులన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి తను చెప్పగానే డైరెక్టర్ వాళ్ళు చాలా బాగుంటుంది, తనతో చేయాలని సరదా నాకు ఉంది అని అన్నాను. కానీ లోపల ఏంటి తెలుసా, ఒప్పుకోకపోతే బాగుండు అని అనుకున్నాను. దానికి కారణం చెప్తాను. సరిగ్గా సాయి పల్లవి నేను చెయ్యను అనేసింది. ఎందుకందో ఏమో నాకు తెలియదు, కారణం చెప్పబోతుంటే వద్దు, అదే నేను కోరుకున్నాను. దట్స్ వాట్ ఐ విష్. షీ డజంట్ వాంట్, షీ డోంట్ వాంట్ టు, ఐ డోంట్ వాంట్ టు వర్క్ విత్ హర్ యాజ్ ఎ బ్రదర్ అండ్ సిస్టర్. కారణం మీకు తెలుసు కదా, కారణం ఎందుకు. అంత వండర్ఫుల్ డాన్సర్ తోటి నేను డాన్స్ వేయాలనుకుంటాను, కానీ చెల్లెమ్మ ఎలా ఉన్నావు అంటే అస్సలు నచ్చలేదు. అందుకని థ్యాంక్స్ టు సాయి పల్లవి బై నాట్ యాక్సెప్ట్ దట్ మూవీ. సార్ ప్లీజ్ అలా చెప్పండి. No, I'm seriously. లేదు, నాకు రీమేక్ అంటే చాలా భయమా అంతే. లేదంటే నేను అప్పటి నుంచే నేను యాక్చువల్లీ ఎప్పుడు ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఎక్కడైనా వేరే ఇండస్ట్రీస్కి వెళ్తే అక్కడ అడిగేది ఫస్ట్ క్వశ్చన్, మీరు చిరంజీవి గారిని కలిసారా, అక్కడ మీట్ చేశారా, ఏమైనా ఛాన్స్ వస్తుందా? నేను చెప్తున్నా అప్పటి నుంచి లేదండి, ఒక్కసారి నేను రామ్ చరణ్ గారిని కలిసానా. అప్పుడు చూసిన తర్వాత నేను ఆలోచించాను, ఓకే నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా చిరంజీవి గారిని చూస్తాను అని. ఆ లెవెల్లో నా ప్రార్థన ఉంది. మీరు ఎలా ఒక్కడ చెప్తారండి? లేదు, నేను రీమేక్స్ అంటే కొంచెం భయం అంతే.
అంతే, వేరే ఏం లేదు. మీరు ప్లీజ్ నెక్స్ట్ ఫిల్మ్కి నన్ను ప్లీజ్ I'm just kidding about this. Tamasha. It's not that. It's not possible to do all the movies. And నేను అనుకున్నాను చేస్తే బాగుంటుంది ఆ క్యారెక్టర్, కానీ చేయకపోవడం మూలంగా ఐ ఫెల్ట్ హ్యాపీ ఇన్ అదర్ వే. ఎందుకంటే నీతోటి ఎప్పుడైనా డ్యాన్స్ నెంబర్ వేయాలంటే చెల్లెలు చేసిన తర్వాత మళ్ళీ నీతో డ్యాన్స్ చేయాలంటే ఎక్కడో మనసు ఒప్పదు. అలా కాదు, నాకు రొమాంటిక్ హీరోయిన్గా నా పక్కన పెట్టి చేయగలిగితే, ఒప్పుకుంటే, ప్లీజ్ ప్లీజ్ చెప్పకండి. if you oblige, Please, then I'll be honored. I would like to do a number with you. Thank you, sir. It'll be my And honor. then- It'll be my So honor. right from the beginning, an actress called. Sir, I don't follow Telugu, but your entire conversation, this particular conversation, I followed. Nice. Yeah, there's a soul in this. There's an honesty in this. And sir, I agree with you. Yes, right. You are right. So, in future, I mean, like Radha, I used to admire her while dancing. I used to get a lot of kick. And then Rambha, and then other heroines, of course, as well. Everybody is so good. And of late, Sridevi, of course, no one can substitute her. So, those are heroines, one or two heroines only. I used to get kick, challenging to work with them. And after that, I thought, yeah, this is a girl with whom I have to Such an honor, do sir. and Thank you so much. I would love to. It'll be an honor. do and prove I am also a dancer. Ayyo, sir, please. Oh my God, sir. You are wonderful, Amma. Thank you, sir. Wonderful. సో అందరూ చెప్తారు నేను డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యానని. నువ్వు డాక్టర్ అయ్యి ఆ తర్వాత యాక్టర్ అయ్యావు. గుడ్. అండ్ నీ కంట్రిబ్యూషన్ కానీ నీ ఇన్పుట్స్ అన్నీ ఈ పరిశ్రమ ఎంతో కొంత యాడ్ అవుతాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా మీ ఇద్దరు కాంబినేషన్లో బాగుండాలి. ఇప్పుడే చూశారు నాగ చైతన్య, తనతో డ్యాన్స్ చేయడం కొంచెం కష్టం అనిపించింది, అవునా కదా? ఇప్పుడు తనేమో వైర్ లేకుండా ఒక షాట్ చూసిన ఇప్పుడే ఫ్లై అయింది ఇలాగా పైటలాగా అంటూ. అది చూసిన తర్వాత మన నాగ చైతన్య కొంచెం కష్టపడి ఉంటాడేమో అని అనిపించింది నాకు. ఎస్పెషల్లీ వాటర్లో స్లైడ్ అయిన షాట్ చూశాను మోకాళ్ళ మీద. ఇప్పుడు దయచేసి అలాంటి నాకు ఎవరు కంపోజ్ చేయకండి, కష్టమైపోతుంది మోకాళ్ళ మీద. ఇవన్నీ ఎంత కష్టపడావో తెలుసు నాకు. సో మీ ఇద్దరి కాంబినేషన్ ఒక విజువల్ ఫీట్గా ఉండాలని ఉంటుందని కోరుకుంటున్నారు. అండ్ ఇదే ఆల్ యంగ్స్టర్స్ యోజన దే మస్ట్ లాంగింగ్ టు సీ ద మూవీ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్. ఐ థింక్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ప్లీజ్ డౌన్ ప్లీజ్. చాలా సంవత్సరాల క్రితం ఒక మనిషిని నా తారసపడ్డాడు. 6 అడుగుల 2-3 అంగుళాలు ఉంటాడు ఆయన. ఆయన చూస్తే నవ్వు ముందు తర్వాత ఆయన కనబడతాడు. ఆయన ఎవరో కాదు, శేఖర్ కమ్ముల. ఎంతో ఇన్నోసెంట్గా ఉంటుంది, ఎంత లైవ్లీగా ఉంటుంది, ఎంత వామ్త్గా ఉంటుంది. అతను ఫస్ట్ మిమ్మల్ని చూసి పెరిగామండి, మీ అభిమానులు అవ్వండి అన్నాడు ఆయన. అది ఏమో కానీ తనకంటే ఒక యూనిక్ స్టైల్ని పెట్టుకున్నాడు. ఎవరి దగ్గర పనిచేయలేదు. తనకు తానుగా ఫిలిం మేకర్గా తానుగా స్కల్ప్ట్ తానుగా చెక్కుకొని ఈ రోజున వండర్ఫుల్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యి క్లాస్. ఎక్కడ తప్పు పట్టలేం ఆయన సినిమాలో, ఎక్కడ కమర్షియల్స్ కోసంగా ఎప్పుడు ఆయన డైవర్ట్ అయింది కానీ దానికి అలా లేదు. తను ఏమనుకున్నది స్ట్రైట్గా తీస్తాడు, అది ప్రజలకి సరిగ్గా హార్ట్లో హిట్ చేస్తాడు. ఆ రకంగా మీ సినిమాలు అన్నీ కూడాను సక్సెస్ ఓ పక్కన పెడితే ప్రతిదీ మర్చిపోలేని క్లాసిక్లా అనిపిస్తుంది. సో నేను గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ యువర్ ఫిలిమ్స్ శేఖర్, ప్లీజ్. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా అలరిస్తున్నా అంటే నో డౌట్. ఎందుకంటే దాని వెనకాల మా నారాయణ దాస్ గారు ఉన్నారు, సునీల్ ఉన్నారు. వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా పెద్ద హిట్ చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ రకంగా మీ కాంబినేషన్ వండర్ఫుల్, చాలా బాగా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమా కెమెరామెన్ విజయ్ కుమార్, వాడు మా శిష్యుడు, మా తమ్ముళ్ళు అంటాడు. నిలబడరా సారీ. ఎస్, నేను అవకాశం ఇవ్వాలనుకున్నాను, నాకు దొరకనంత బిజీగా అయిపోయాడు. మీరు అవకాశం ఇచ్చి మీ సినిమాలో చేస్తూ. అండ్ తర్వాత విజయ్ వాళ్ళ అబ్బాయి కూడా దీనికి మ్యూజిక్ అని విన్నాను, నిజమే కదా? హే బాబు, గుడ్ నాన్న, వండర్ఫుల్. ఏదో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ యాక్టర్ అయినట్లుగా అతను కెమెరామెన్ అవుతావేమో అతను కొడుకు అనుకున్నాను, కానీ నువ్వు డిఫరెంట్ క్రాఫ్ట్, డిఫరెంట్ ఫీల్డ్ తీసుకున్నావు. అండ్ ప్లీజ్, నాన్నగారు పడ్డ కష్టం నువ్వు పడు, డెఫినెట్గా ఫ్లరిష్ అవుతావు. దీని మ్యూజిక్ అదిరిపోయింది. సారంగ దర్యా సాంగ్ ఉంది, ఓ మై గాడ్, ఎంత మంచి నెంబర్ అంటే అది, వండర్ఫుల్. ఇప్పటికే పెద్ద హిట్ అయిపోయింది అది ఆల్రెడీ. ఆ సాంగ్ కోసం సరే ఈ సినిమాని 2-3 సార్లు చూస్తాను నేను. సో నీకు మంచి పాత్ ఉంది ఈ రోజున అని అనడానికి ఏది, దానికి మించి నా శిష్యుడు కొడుకు నువ్వు,
నువ్వు నా బెడ్ లాంటి వాడివి, ప్లీజ్ గో హెడ్, ఆల్ ది వెరీ బెస్ట్. సో దట్స్ ఇట్. ఈ సినిమా ఇక్కడ రావడం అనేది ఈ కోవిడ్ తర్వాత చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిన ఫీలింగ్, నేను అంత ఎగ్జైట్ అవుతున్నాను. మిమ్మల్ని అందరూ ఇలా మీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ మిగతా నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఒక చిన్న ముగింపుగా సుమా, ఇఫ్ యూ కైండ్ పర్మిట్, మాట్లాడచ్చు కదా? సార్, ఇది వెరీ సీరియస్ ఇష్యూ. ఫిల్మ్ ఇండస్ట్రీ గత ఎన్నో డికేడ్స్ మనం చూస్తే కనుక సక్సెస్ రేట్ కేవలం 10-15%, మహా అయితే 20% ఓన్లీ ఆ సక్సెస్ రేట్, యాజ్ యూ నో అమీర్జీ. సో అండ్ ఇది తర్వాత మనకి ఈ సినిమాలో ఈ 20%కే సినిమా ఇండస్ట్రీ చాలా పచ్చగా ఉంటుంది అంటారు అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ కష్టాలు పడేవాళ్ళు, సాధక బాధకాలు అనుభవించేవాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు, ఇలాంటి వాళ్ళు ప్రత్యక్షంగా 1000 మంది, పరోక్షంగా లక్షాది మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అందరూ కలిస్తేనే ఇండస్ట్రీ తప్ప ఒక 5-6 మంది హీరోసో, 5-6 మంది ప్రొడ్యూసర్లు, 5-6 మంది డైరెక్టర్లు వీళ్ళు కలిస్తే ఇది కాదు సినిమా ఇండస్ట్రీ. వీళ్ళు బాగున్నారు కదా, సినిమా పచ్చగా ఉంది అంటే కనుక మెరిసేదంతా బంగారం కాదు అన్న సామెత వర్తిస్తుంది ఇక్కడ. కాబట్టి అది కాదు మనం కోరుకునేది. ఈ మధ్య కరోనా సమయంలో అది మరీ సుస్పష్టంగా తెలిసింది. షూటింగ్స్ 4-5 months ఆగిపోయేసరికి కార్మికులు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారనేది మేము కళ్ళారా చూసాం. మాకు తోచినట్లుగా వాళ్ళని వీళ్ళని, ఆ హీరోని ఈ హీరోని, అతను పెద్దల్ని అందరిని అడిగి ఏదో కొన్ని కోట్లు కలెక్ట్ చేసి, సో నిత్యావసర వస్తువులు, గ్రాసరీస్ ఫర్ 3-4 months 3 times వాళ్ళందరికీ అందివ్వగలిగాం. బట్ లక్కీగా తర్వాత వెంటనే రెజ్యూమ్ అయిపోయిన షూటింగ్స్, దెన్ అందరు ట్రాక్లో పడిపోయారు. కానీ ఒక నెల షూటింగ్ లేకపోతే ఎంత అగ్గగ్గలాడుతారని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. సో ఇండస్ట్రీ అనేది నిత్యం ఉండే పచ్చదనం కదా అది. అలాగే ఏ విపత్తు వచ్చినా, ఏ ప్రమాదాలు జరిగినా, ఏ యుద్ధాలు జరిగినా, ఏ ఎర్త్క్వేక్స్ వచ్చినా సరే, ఏ వరదలు వచ్చినా, ఏ వచ్చినా సరే ముందుగా స్పందించేది మేము, మా సినిమా ఇండస్ట్రీ, గర్వంగా చెప్పగలం. అలాంటి ఇండస్ట్రీ చెవట్లు పట్టిస్తుంది సుమా. సో అలాంటి ఇండస్ట్రీ ఈ రోజున అదే రకమైనటువంటి సంక్షోభంలో పడిపోయింది. సినిమా కాస్ట్ పెరిగిపోయింది అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కాదు ఇది. సో దానికి గాను ప్రభుత్వాలని, 2 ప్రభుత్వాలని ఈ యొక్క లవ్ స్టోరీ వేదిక ముఖంగా నేను అడుగుతున్నాను. మేము ఆల్రెడీ నారాయణ దాస్ గారి నాయకత్వంలోనూ మిగతా అందరూ కూడాను, ఇలా రామ్మోహన్ రావు గారు, క్షమించాలి రామ్మోహన్ రావు గారు, ఎస్ సార్, ఆయన నా చిరకాల మిత్రుడు, ఆయన కూడా ఇందులో పార్ట్ అవ్వటం అనేది మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మనందరం కలిపి ఈ ఇండస్ట్రీ ఫ్లరిష్గా ఉండాలి, బాగుండాలి అని చెప్పేసి మనకున్న సాధక బాధకాలు ఉండి బడ్జెట్ పెరుగుతున్న విధంగా, కాస్ట్ ఆఫ్ ఇది పెరుగుతున్న సందర్భంలో అంత రెవెన్యూ రాకపోవడానికి ఏంటి కారణాలు అని చెప్పి మేమందరం కలిసి ప్రభుత్వాలకు విన్నవించుకోవడం జరిగింది. అండ్ దానికి సానుకూలంగా స్పందించారు. అయితే ఇంతవరకు జీవో రాలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ సీఎం గారిని కూడా మీ సభాముఖంగా అడుగుతున్నాను, మీరు కనికరించండి, మాది స్పెషల్గా తీసుకోండి. బయట అనుకున్నట్లుగా 4 హీరోలు ఏదో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటారు, డైరెక్టర్లు బాగా సంపాదించుకుంటారు అనేది 4-5 మాత్రమే. వాళ్ళ కోసంగా మిగతా వాళ్ళందరూ సఫర్ అయ్యేలాగా మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. దయచేసి సభాముఖంగా వినమ్రంగా అడుగుతున్నాను, ప్లీజ్ దయచేసి కొంచెం సానుకూలంగా స్పందించి మా రిక్వెస్ట్ని మీరు దానికి పరిష్కార మార్గంగా చూసి చేయండి. ఎందుకంటే ఏదైనా సరేనండి, బాగుందా లేదా అంటూ ఎనీ వస్తువు మనం చూసి కొంటాం. ఒక వంకాయ కానివ్వండి, బీరకాయ కానివ్వండి, ఎనీ వెజిటబుల్ ఫస్ట్ చూసుకుని బాగుందంటేనే మనం కొంటాం. కానీ కొని చూసేది ఒక సినిమా మాత్రమే. చూసి కొనేది కాయగూరలు వస్తువులు అయితే, చూడకుండా కొని చూసేది సినిమా మాత్రమే. అలాంటి సినిమా ఎందుకు చూస్తున్నారంటే మా మీద నమ్మకం. వీళ్ళు డిప్రైవ్ చేయరు. చిరంజీవి ఉన్నాడంటే కనుక కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో చిరంజీవి సినిమాకి వెళ్ళిపోవచ్చు, ఎంత ఖర్చు పెట్టినా సరే అనంత ఊపు ఉత్సాహం ఉంటుంది. వాళ్ళంత నమ్మకంతో వస్తారు కాబట్టి మేము కూడా వాళ్ళు డిప్రైవ్ చేయకుండా ద బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నం మేము చేస్తుంటాం. అలాగే ప్రతి ఒక్కరు యావత్ భారతదేశంలో ప్రతి సినిమాలు కూడా ఇస్తారు. దానివల్ల కాస్ట్ పెరగచ్చు. ఎప్పుడైనా బై మిస్టేక్ మా టేస్ట్, మా అభిప్రాయాలు కూడా ఒకసారి తప్పై ఫెయిల్యూర్స్ ఇవ్వచ్చు. కానీ అందులో మోసం లేదు, అందులో దగా లేదు. బట్ ఎక్కడో మేము అనుకున్నది రీచ్ కాకపోవచ్చు, అది మా తప్పిదం. అంతేగాని మా ఇండస్ట్రీ ఇంత నమ్మకంగా మేము సర్వ్ చేయాలి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని కోరుకునే మాకు
కొన్ని సాధక బాధకాలు ఉన్నప్పుడు మీరు దయచేసి కొంచెం దృష్టి సారించి ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యని పరిష్కరించి మాకు తగిన విధంగా, మేము ఆశగా అడగట్లేదు సార్, అవసరానికి అడుగుతున్నాం, అది మీరు ఒప్పుకోవాలని మనసుగా కోరుకుంటూ దాన్ని పరిష్కరించండి. లేకపోతే సినిమాలు పూర్తి కూడా సినిమాలు చెయ్యాలా చేయకూడదా అని సందిగ్ధులు పడిపోయాం. ఇప్పుడు ఆచార్య సినిమా అయిపోయింది, పూర్తి అయిపోయింది, కానీ ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి, ఈ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం రిలీజ్ చేయగలమా, చేస్తే మన రెవెన్యూ వస్తుందా రాదా అనే ఈ పరిస్థితి. అసలే జనం వస్తారా రారా అనే దాని నుంచి కొంచెం ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలు రిలీజ్ చేస్తే కనుక ముఖ్యంగా లవ్ స్టోరీ ఇట్స్ ఐస్ బ్రేకింగ్, ఒక దారి చూపించే సినిమా అవుతుంది ఇది. కానీ జనం వస్తారు, యూత్ వస్తారు, ఇలాంటి యంగ్స్టర్స్ లవ్ స్టోరీ చేస్తున్నారంటే నాకే చూడాలనిపిస్తుంది పబ్లిక్లో. సో వస్తారు, వచ్చిన తర్వాత రెవెన్యూ అంతకంత వస్తుందా అనేది మాత్రం మనం ఆలోచించాలి. ఆ ధైర్యం ప్రభుత్వాలు మనకి ఇవ్వాలి, ఆ వెసులుబాటు ఇవ్వాలి. మా కోరికని మీకు విన్నవించుకున్నాం, దాన్ని సానుకూలంగా స్పందించి వీలైన త్వరలో మీరు ఆ జీవోలు ఇవ్వగలిగితే కనుక ధన్యులం. నమస్తే, జై హింద్. మెగాస్టార్ చిరంజీవి గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఇంకొక 5 నిమిషాలు వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ సార్, వెరీ యాప్లీ సెడ్, మీ నిజ జీవితంలోనూ, అంటే సినిమాల్లో మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా చిరంజీవి గారి నడక నడవడిక మా అందరికీ ఆదర్శము. సో చిరంజీవి గారు ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాన్ని మేము అందరం సపోర్ట్ చేస్తూ స్మాల్ మొమెంటో ప్రొడ్యూసర్ రామ్మోహన్ రావు గారు అందిస్తున్నారు. దీన్ని పెయింట్ చేసింది మంచిర్యాల నుంచి వాసు గారు, ఇక్కడే ఉన్నారు. వాసు గారు, కెన్ యూ జస్ట్ స్టాండ్ అప్ దేర్? ఎస్, థ్యాంక్ యూ వాసు గారు ఫర్ ది లవ్లీ పెయింటింగ్. అండ్ అలాగే మన వెంకటేశ్వర సినిమా నుంచి కూడా స్పెషల్ థ్యాంక్స్ టు వాసు గారు. ఆల్సో జాన్వీ నారంగ్ ప్రెజెంటింగ్ అ స్మాల్ మొమెంటో టు మెగాస్టార్ చిరంజీవి గారు, మార్కెటింగ్ హెడ్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర సినిమా. చిరంజీవి గారికి జాన్వీ నారంగ్. అండ్ అలాగే ఇప్పుడు వేదిక మీదకి ఆమిర్ ఖాన్ గారిని సాధారణంగా మే వి రిక్వెస్ట్ ఆమిర్ జీ టు ప్లీజ్ come on stage, and also inviting our Naga Chaitanya and Sai Pallavi to please come on stage. Naga Chaitanya and Sai Pallavi to please come on stage for a group picture. Also producer elago ikkade unnaru Puskur Rammohan Rao garu and Narayan Das garni kuda ఆహ్వానిస్తున్నాము. శేఖర్ కమ్ముల గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పవన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఆదిత్య గుప్తా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈశ్వరి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ శ్రీ వెంకటేశ్వర సినిమా నుంచి రామ్మోహన్ గారు అనదర్ స్పెషల్ పోర్ట్రేట్ of Amir Khan ji, also again by Mr. Vasu. అందరినీ దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పవన్ గారు ఫర్ అ పిక్చర్. Sai Pallavi, do you want to do one step with, అంటే in front of చిరంజీవి గారు? చిరంజీవి గారు సాయి పల్లవి ఒక స్టెప్ వేస్తుందంట. సాయి పల్లవి, సారంగధరియా ప్లే ప్లీజ్. దయచేసి అందరినీ ప్లీజ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి ఎల్స్ టు మూవ్ అవుట్ ఆఫ్ ద స్టేజ్. దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సురేష్ గారు, ఎవ్రీబడి ప్లీజ్ బీ సీటెడ్. నేను మాత్రం కాదు ప్లీజ్ సార్, మీరు కూడా చేస్తారా? సార్ 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 మీరు ఉండండి సార్, మీరు చేయొద్దు సార్. సార్ మీరు చేయొద్దు సార్, మీ సూపర్విజన్లో డాన్స్ జరుగుతుంది. లేదు, అది మేము వెండితెర మీదే చూస్తాము. ఎస్, రెడీ, సాంగ్ ప్లీజ్. మరికొద్దిసేపట్లో ఇక్కడికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా విచ్చేయనున్నారు. ఓ ఎస్, ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ గారికి మా సాదర స్వాగతం పలుకుతున్నాము. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి చేదోడు వాదోడుగా అండగా నిలబడేటువంటి మంత్రివర్యులకి
మా సాదర స్వాగతం. Thrill City proudly presents today's Unplugged Love Story powered by KLM Fashion Mall. Keep loving more. Sai Surya Developers, మీ ఫ్యూచర్కి మీరే సూపర్ స్టార్. అలాగే డిక్సీ, NSR, Landmark in our luxury and also Tenali Double Horse, Pulses, రుచికరంగా ఉంటుంది, అనుబంధాలని పెంచుతుంది. And our associate sponsors are Bharati Cement, ఓకే. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మా సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ ప్రొడ్యూసర్ రామ్మోహన్ రావు గారు presenting a bouquet to our honorable minister of cinematography, Talsani sir. And may we please request Amir sir to speak a few words today as our esteemed guest for Love Story Unplugged. And thank you once again, Chiranjeevi garu. Thank you. You made our day. Thank you. Amir sir. Amir sir to please speak. Thank you so much, sir. Good evening, everyone. What is my preferred language? Should I speak in Hindi or English? What do you prefer? हिंदी? ओके. तो दोस्तों, एक्चुअली आज मैं इस शाम को जो आया हूँ, मुझे इतनी खुशी हो रही है आके, और मैंने अपने आप को बुलवाया है आज के फंक्शन में. 3-4 दिन पहले की बात है, मैंने जय और साई पल्लवी का ट्रेलर देखा लव स्टोरी का. 4 दिन पहले की बात है, 3 या 4 दिन पहले की बात है. एवरीबडी फॉलोज हिंदी ना? वो भैया ओके. 3-4 दिन पहले मैंने ट्रेलर देखा, मुझे बहुत पसंद आया. मुझे इतना पसंद आया कि मैंने जय को टेक्स्ट किया कि मुझे बहुत अच्छा लगा, और मुझे पता चला कि यहाँ आज एक इवेंट है, तो मैंने जय को बोला मैं आ सकता हूँ इवेंट में. तो बेचारे उन लोगों को मुझे ज़बरदस्ती इनवाइट करना पड़ा. लेकिन एक ख़ास वजह है मैं आज यहाँ क्यों आया हूँ, क्योंकि बहुत हाल ही में कुछ ही हफ्ते पहले हम लोग साथ में काम कर रहे थे. जय और मैं साथ में काम कर रहे थे, हमारी फिल्म जो साथ में बन रही है. और मैं आज यहाँ जो आया हूँ ना, सिर्फ एक वजह से आया हूँ, क्योंकि जो मेरा अनुभव रहा है, जो मेरा एक्सपीरियंस रहा है जय के साथ काम करने का, वो इतना ख़ास, इतना स्पेशल रहा है कि मैं यहाँ आज इसलिए आया हूँ, क्योंकि एक्चुअली मैं जय को बोल रहा था कि आपके पेरेंट्स को मुझे बताना है कुछ, आपके पेरेंट्स को मुझे कुछ बताना है. तो मैंने इनके फादर का नंबर भी लिया, इनकी मदर लक्ष्मी जी का भी नंबर लिया. फिर मैंने सोचा मैं इधर ही आके बताता हूँ. तो वो चीज़ जो मुझे बतानी थी, ना सिर्फ जय के पेरेंट्स को बतानी थी, इसके फैमिली को बतानी थी, लेकिन जय की जो बड़ी फैमिली है, जो उसके फैंस हैं, उनको मुझे यहाँ आके बताना था कि मैं क्यों आया हूँ. इस इंसान के साथ काम करके मुझे इतना अच्छा लगा. बहुत लोगों के साथ हम काम करते हैं, लेकिन कभी कभी एक ऐसा इंसान मिलता है जो ना सिर्फ एक अच्छा एक्टर है, ना सिर्फ एक अच्छा क्रिएटिव इंसान है, लेकिन एक इंसान के तौर पे वो आपका दिल छू जाता है. और ये बात मैं आप लोगों को कहने आया हूँ, क्योंकि मैं पहली दफ़ा मिला जय से, तो इसके जो लोग नज़दीक हैं, इसके पेरेंट्स, इसकी फैमिली और इसके फैंस, उनको मैं बोलना चाह रहा था कि कितना ख़ास आदमी है ये. और ख़ास तौर से इसके पेरेंट्स को मुझे ये बोलना है कि जो परवरिश इनके पेरेंट्स ने दी है इसको, वो इतनी कमाल की दी है कि ये बहुत अच्छा इंसान हमारे सामने आया है. सो आई वांट टू थैंक योर पेरेंट्स जी फर्स्ट ऑफ ऑल. एंड
चे के साथ जब मैं पहली दफ़ा हम लोग मिले और हम लोग ने काम शुरू किया तो मुझे लगा कि मैं जिससे मिल रहा हूँ मैं पहली दफ़ा नहीं मिल रहा हूँ, ऐसा लगा कि मैं सालों से जानता हूँ चे को. एंड ऑलमोस्ट एवरी डे मी एंड माई टीम वी मिस यू चे. So I'm so happy to be here today to see this wonderful event जो आपकी फिल्म के लिए जो आपकी 24 को रिलीज हो रही है. On the 24th your film is releasing Love Story and I'm so excited. I'm also waiting to see. And I'm also going to see on 24th only. Not before, not after. 24th, and I will also see in a theater only. Now I know that Maharashtra the theaters may not be open, but we will try and get permission at least for a private screening. If the authorities allow, then I would like to see it in a cinema hall, you know, in a private screening hall or something, if we get the permissions. But I would like to see it with you all on the 24th. So all the very best to the entire team. I've been listening. मैं अभी सबकी बातें सुन रहा था, and the love and the warmth with which each person speaks about you, Shekhar, is really something that moved me. And it's so wonderful to hear that. And it's, you know, I'm so glad to have met you, Sai. मैंने साई की कई गाने देखे हैं यूट्यूब पे. मैंने फिल्म अभी तक नहीं देखी है, माफ़ी चाहता हूँ, क्योंकि मैं फिल्में बहुत कम देखता हूँ. लेकिन मैं बहुत जल्द आपकी फिल्म देखने वाला हूँ. But from the time I saw her first clip of hers, I became a fan. And I'm so glad to have met you today. Yeah. My best wishes to Sunil ji, the producer, and Shekhar, the director, your entire team, your lyric writers, your music director, singers, DOP, editor, they're all here. This is a moment for you all to celebrate and enjoy. You've worked very hard. You've come to the end of the journey. And I wish you all the success for this film. Thank you so much. Thank you so much, Amir Khan ji, for gracing this occasion and being here. So before Shekhar sir speaks, can we see the theatrical trailer once again? Chuddama oksari Love Story theatrical trailer. So that's a wonderful theatrical trailer. Ika Talasani Srinivas Yadav garni maatladavaల్సిందిగా request చేస్తున్నాము. Our honorable minister. గౌరవనీయులు సుమ గారికి ఈరోజు లవ్ స్టోరీ చిత్రం ఆడియో ఫంక్షన్, ఒక యంగ్ హీరో చైతు గారికి, అదేవిధంగా అమీర్ ఖాన్ గారు, ఈరోజు ఒక మెసేజ్ ఓరియంటేషన్ బ్రహ్మాండమైనటువంటి చిత్రాలు నిర్మించేటువంటి డైరెక్టర్ శేఖర్ కమల గారికి, ప్రొడ్యూసర్స్ సునీల్ నారాయణ గారికి, భరత్ నారాయణ గారు, రామ్మోహన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ పవన్ గారికి, అదేవిధంగా నేను ఇంతకుముందే రామ్మోహన్ గారితో మాట్లాడినప్పుడు కొత్త సింగర్స్ ఈ చిత్రాల్లో పాట పాడినని చెప్పినారు. దాంట్లో ప్రధానంగా మంగ్లీ, అదేవిధంగా అభిషేక్ గారికి, ఇప్పుడే చిరంజీవి గారు కూడా వెళ్ళడం జరిగింది. సాయి పల్లవి గారు ఒక హీరోయినే కాకుండా ఒక గ్రేట్ డ్యాన్సర్ కూడా మనందరికీ తెలిసిందే. ఫిదా పిక్చర్లో కూడా మనం చూసినాం. అయితే యంగ్ హీరో చైతు మరి అనేకమైనటువంటి చిత్రాల్లో నటించి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మన గడిచిన 2 ఏళ్ల నుంచి కరోనా వైరస్తో ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మరి ఒక సినిమా రావడం అనేది ఎంతో సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ కంపల్సరీగా మనం థియేటర్లోనే ఈ సినిమా చూడాలి. ఎందుకంటే కరోనా ఇబ్బందులన్నీ దూరమైనాయి. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఆల్రెడీ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యి రిలీజ్కు ఉన్నటువంటి పిక్చర్స్ ఎన్నో ఉన్నప్పటికీ ధైర్యం చేసి రిలీజ్ చేస్తున్నటువంటి సినిమా ఇది. నేను దానికి సునీల్ నారాయణ గారికి, రామ్మోహన్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. చాలామంది ఆల్రెడీ 6 months బ్యాక్ కూడా కంప్లీట్ అయినటువంటి పిక్చర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు.
కానీ మీరు ధైర్యం చేసి ముందుకొచ్చి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నందుకు, మరి 24th అందరూ కూడా దయచేసి థియేటర్లోనే ఈ సినిమా చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని వేలాది మంది సినిమా రంగం మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. బట్ అనుకోకుండా ప్రపంచమంతా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో మరి ఒక పిక్చర్ రావడం, దీనికి ప్రముఖంగా హిందీ అంటే ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నటువంటి आमिर खान जी आप आने से यहाँ पर शोभा बढ़ा हैदराबाद की ఎందుకంటే అమీర్ ఖాన్ కూడా ఒక హీరోనే కాదు మనం అందరం अपन सब लोग देखे लगान पिक्चर देखे అదే విధంగా 3 ఇడియట్స్ చూసినాం దంగల్ పిక్చర్ కూడా చూసినాం కాబట్టి అటువంటి అమీర్ ఖాన్ గారు ఈ యొక్క ఆడియో రిలీజ్కు రావడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం అది కూడా ఆదిత్య వారితో రిలీజ్ చేయడం అనేది కూడా ఒక శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి తప్పకుండా ప్రేక్షకులు కూడా మనం థియేటర్లో పిక్చర్ చూస్తేనే మనకు ఆ సినిమా యొక్క ప్రత్యేకత కానీ దాని ఇంపార్టెన్సీ దాని మెసేజ్ ఓరియంటేషన్ కూడా మనం సినిమాలో అయితే థియేటర్లో అయితే ఎంజాయ్ చేయగలుగుతాం కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ చిత్రాన్ని థియేటర్లో చూడాలని చెప్పి తప్పకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటుంది మరి తప్పకుండా యంగ్ ప్రొడ్యూసర్స్ కూడా మరి పెద్దలు సునీల్ నారాయణ గారు రామ్మోహన్ గారు కూడా ఈ మధ్యకాలంలోనే సినిమా రంగం మీద వాళ్ళు థియేటర్స్ రన్ చేస్తున్నప్పటికీ వారికి ఉన్నటువంటి సినిమా హాబీ వలన మరి ఈరోజు ప్రొడక్షన్లకు కూడా రావడం మంచి మంచి చిత్రాలు కూడా నిర్మించడం అనేది మరి ఒక మంచి శుభ పరిణామం కానీ నేను చైతుకు సాయి పల్లవికి చెప్పేది ఒకటే మీ యొక్క ఇద్దరి వలన సేమ్ టైం శేఖర్ కమ్ముల అనేది ఒక బ్రాండ్ మన తెలుగులో శేఖర్ కమ్ముల గారు డైరెక్ట్ చేసిన ప్రతి చిత్రం కూడా ఇప్పటివరకు హిట్ అయినటువంటి పిక్చర్సే తప్ప ఎక్కడ కూడా ఫ్లాప్స్ లేనటువంటి డైరెక్టర్ గారు ఉండడం నిజంగా ఈ సినిమాకు మరి అన్ని విధాలుగా మీకు తోడుగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్కు నాకు ఇన్వైట్ చేసినందుకు నేను అందరికీ కూడా ఈ సినిమా యూనిట్ దీంట్లో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అండ్ శేఖర్ కమల గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ ఆర్ శేఖర్ కమల గారు హూ హ్యాస్ మేడ్ సో మెనీ లవ్లీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ సో ఆయన సినిమాలు హాయిగా గోదావరి లాంచ్ మీద కూర్చొని ఒక మంచి కాఫీ తాగినట్టు ఉంటాయి శేఖర్ గారు ప్లీజ్ అందరికీ థ్యాంక్స్ అండి శ్రీనివాస్ యాదవ్ గారు మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి నా గురించి చాలా మంచి మాటలు చెప్పారు చాలా థ్యాంక్స్ అండ్ ఫస్ట్ అమీర్ ఖాన్ గారి గురించి నేను ఊహించలేదు యాక్చువల్లీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ లైక్ దిస్ సార్ సో ఐల్ టేక్ సమ్ టైమ్ బికాస్ యూ డోంట్ నో వాట్ ఐ నో అబౌట్ యూ యాక్చువల్లీ వాట్ ఐ ఫీల్ సో అండ్ I don't want to get carried away by you talking about you but because love story is there so just quickly see now you have you're probably Amir Khan Padma Shri Padma Bhushan national star so much body of work but I know and we grew up with your Papa Kehte I remember days when I used to fight I used to argue with my friends that they used to sing when they come out of Qayamat se Qayamat tak they used to sing Papa kehte the bada naam karega are when you and Joey are gone I was very possessive about it then said why do you sing kehte the Papa kehte hain na so I remember those days and the next film you chose I think that was Raak very unlikely for a lover boy to hold a gun and make almost a kind of a Dawn kind of cinema. I thought this person is something special. I followed your work and then
somewhere ऐसा लगता था कि हम कुछ कनेक्ट है, हम कुछ सोच में, I mean, you know, you might have seen millions of people like me, but हमारे लिए आमिर खान है. So there's a lot of love and there's a lot of प्यार से we take what do you call थोड़ा, there's no formality. I can say, अरे यार आमिर, तो क्यों ऐसा सोचते हैं? तो the next one I wanted to somewhere maybe get to you someday. Then when I make Dollar Dreams, it was about 4 youngsters going abroad with a fascination to US. After I made it, I got a national award for that. But after 1.5 to 2 years, Dil Chahta Hai came. Then I thought, arey, there is a connect. वो भी youngsters speaking impromptu and all. I thought, arey, kuch connect hai. Then after that, I actually tried meeting you. Then I heard Sarfarosh director, Matthew Mutton. I heard some stories with my friend Anish Karke, that he narrated to you in one sitting and finished the whole film. And then you accepted it. And I thought someday kuch मैं बोलूँगा आपके लिए. नहीं हुआ. Then I had my journey and all. And then Lagan came. I thought he's somewhere up there. So आमिर खान अरे बहुत बड़ा बन गया. ठीक. So then I saw Rang De Basanti. I thought, wow. Then I thought, then when Three Idiots came, उसके 2 साल पहले I made a film called Happy Days. And I thought that's a complete college film. अरे यार, I thought there's a connect. Again, so I thought there is some connect going on. But ये सब प्यार से, as a director, as an individual, I've been following you and I know your work. But one thing that I could not, मेरा घमंड या ego or whatever, you, me or something, all that got killed with your Satyameva Jayate. So that is something that nobody can ever do. No star has ever gave such kind of time, such kind of energy, such kind of foregoing, such kind of money maybe, and did that. जब तो I सोच, whoever there is ऊपर भगवान है, whoever it may be in whatever form, whoever he is, है कि नहीं की, but I think उनको आप पर इजाजत है. I think he is letting you do all these things. So आप जो भी किया अच्छा किया. So I'm really, I'm not even exaggerating, sir. I'm really proud of you. And then थोड़ा contemporary है, इधर हम है, थोड़ा हैदराबाद में हम बैठे हैं, but आप सोचते हैं आपके बारे में, and we feel you're very close. So that's how I feel about you. अब मैं love story के बारे में बात करता हूँ, सर. ये फिल्म है. I make films, and I came from film school, and I feel films are obligated to society. So कुछ भी बोला, खुदा ध्यान से बोलो. That's what I think. And a love story that AV, the genesis is I made films like, अभी मैं थोड़ा तेलुगु में बात करता हूँ, सर. డ్యూరింగ్ లీడర్ టైంలోనే అందులో లీడర్లో కంప్లీట్ అవినీతిని చూపించి కులంని టచ్ చేశాను, కులం వివక్ష గురించి టచ్ చేశాను. అందులో సీఎం అంటాడు 60 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా అంటరానితనం, 60 years of independent India, still there is untouchability. That's the dialogue of leader. That's the genesis of my thinking about vivaksha. Kulam discrimination, vivaksha is in Telugu. So I wanted to make something in those lines at some point of time. And then I spent a lot of time working on schools, and I've seen young girls, I've attended seminars that there's a lot of gender issues. So both मिला के commercially set film बनाना है. And I wanted a person from a marginalized section to be a hero. So that is the genesis of this story. And then I made this love story. And then जब शुरू हुआ, we started making it. And जैसा बोलते हैं सिनेमा कष्टाल बोलते हैं, like hardships of cinema. When we were shooting, the first wave came. We had to stop. Then we waited, we completed it, and we were releasing, the second wave came. So it's been almost 3 years that me and my team are constantly thinking and working on this team. So there's so many sacrifices, so many hardships. People
families, children leave, they come and work. So I really want to thank one first, and in the midst of it, the producers holding the money, wanting to release, not budging to release in any other way, OTT, nothing. Theaters, नारायण दास जी आप जितना अड़कर आप कितना आपको नहीं जानते कि आप कितना स्ट्रेंथ देते हैं मुझे फिर so he waited and that's the money part. We shot in Corona with all the precautions and we shot. That is the money part. The team part, the sacrifices, I really want to acknowledge my team that who walked with us throughout. So that is my co-writer Chaitanya, absolutely marvelous pen, which economy of words, that's what I learned from her. And she did so many other things in the film, writing, any art departments, art, costume and all. Next is Ajay, who's been a rock, who's been like solidly behind the film, taking all the punches from everybody. Next is Suri, who's been working with the actors so much and making them do what we want to do. Thank you, all of you. And then Nayeshwara also was like executive producer and all the direction department, the team. I had to talk about them, sir. So, next. Like key technicians, I already spoke about Marthan Venkatesh and Vijay Kumar. Vijay Kumar has been a rock as usual, shooting in all these situations, and Venkatesh, who's been by my side. This is a complex film, sir. We've worked with two major issues in this film. One is discrimination, caste discrimination, and again, a women gender issue. So balancing them and making a beautiful romantic story, musical love story, I think it was possible only because of all of this. Now the next best part is my actors. Chaitanya, he's a big, with legacy, he comes with a big legacy, sir. But like you said, absolutely pleasure to work with. When he came in with like a lot of questions, doubts, and all the apprehensions, like I saw him. But he gave into the script, worked so hard with dialect, with language, with mannerisms, everything. He always kept saying 100%. I'll give you. Can you do this, Chaitanya? 100%. 100% is his what Udapam. So I really thank him. We're great work, Chaitanya. And then Sai Pallavi, I worked with her in Fida, so it's an extension of that. But the challenge was to do everything unlike Fida. So you performed it, Lidan. Thanks a lot. And then Akkada Kuchuni Ishwari Rao, who played Mother. The first time, sir, I picked lot of seasoned actors in my film. Generally, I picked them from colleges, schools, and neighborhoods. This time, I picked seasoned actors. Ishwari Rao, she played mother of him. Absolutely, mother's son lane untaru. Again, thank you for all other stars. Devyani garu, Rajiv Kankala garu. He happens to be her husband. Excellent చేశారమ్మా, ఎక్సలెంట్ చేశారు. కొన్నిసార్లు ఎంతో ప్రెషర్ తోటి ఇంటికి వెళ్ళేవారు ఆయన. అంటే యూస్ టు బి ఫీల్ అంటే ద క్యారెక్టర్ ఇస్ సచ్. సో చాలా ప్రెషర్ తోటి ఇంటికి వచ్చేవారు. ఎలా వచ్చేవారు నాకు తెలియదు, కానీ అలా కూర్చుని అలా అనేవారు అనమాట. సో హీస్ రియలీ నేను పెట్టే ప్రెషర్ కన్నా ఎక్కువ ఉండదు కదా సార్, అందుకనే అదే. దెన్ ఇంకెవరు ఉన్నారు యాక్టర్స్లో? ఇంకా లాట్ ఆఫ్ అదర్స్ యాక్టర్స్ ఐ might have forgotten, but Uttej, very sad that he just lost his wife recently. So, but did a very fantastic job. Thank you, Uttej. All the Zumba team, all the actors, everybody in the neighborhoods. We shoot in neighborhoods, sir. All the people who in the neighborhoods. Thanks a lot. And then coming to music, Pavan. Young guy is like such a live wire, happy, calm personality. Did a fantastic job. His team there. I think Rahman actually doesn't want him to
he doesn't leave him. So Rahman wants him to do work for him, but sometimes he takes time off and did it. So thank you, great job, Pawan. You have a great future. Not just music, as a person also, like you said, I think you're a cool guy. So just be there, happy. And then all his lyricists, Bhaskar Bhatla garu cheppanu ippude aa paata adenti ఏంటో ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ ట్యూన్. దట్ ఈస్ యాక్చువల్లీ ద మోస్ట్ డిఫికల్ట్ సాంగ్ టు రైట్. ఆయన ఎలా రాశాడంటే, నేను ఆ ఏంటో అనే పదం తెలియగానే ఐ రియలీ థాట్ వావ్ అని. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. ఇది మోస్ట్ డిఫికల్ట్ సాంగ్ నా ఉద్దేశంలో. అండ్ అగైన్ మిట్టపల్లి సురేందర్ గారు, మన జర్నీ తెలుసు మీకు. అదేంటి విధి వింత వీలునామా అనేది చాలా, అంటే ప్రేమ కొత్త వీలునామా, కొత్త రైటింగ్స్ రాసింది అనేది చాలా మంచి ప్రయోగం సార్. అలానే చైతన్య రోట్ ఏ పిల్ల, ఎన్నో డక్కని పదాలు యూజ్ చేసావు. సో గ్రేట్. దెన్ రోల్ రీడా రిటర్న్ వాట్ ఇస్ దట్, విన్నర్ చికెన్ డిన్నర్. అండ్ దెన్ అగైన్ సుద్దాల గారు లేరు. సుద్దాల గారికి అగైన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ సుద్దాల గారు. అంటే ఈ సినిమా, ఈ పాట, దేర్ ఇస్ సమ్ ఇష్యూస్ ఇన్ ద బిగినింగ్. సో ఐ రియలీ ఫీల్ హీజ్ అంటే ఒక పెద్ద టవరింగ్ పర్సనాలిటీ. కొన్ని దిష్టి తుక్కలతో పేయం కాదు. ఆయన చాలా అద్భుతంగా ఆ పాటని మార్చి రాశారు. దిర్ ఇస్ నథింగ్ అబౌట్ సారంగ దర్యా. సో ఆయన ఆ లిరిసిస్ట్ కమ్యూనిటీ, అంటే వాళ్ళ కామ్రేడర్కి ఆయన నిజంగా ఒక ఎత్తులో ఉంటాడు ఆయన. సో సార్, మా వలన ఏమన్నా అంటే మా వలన అయితే మాత్రం క్షమించండి సార్. యు ఆర్ సమ్వేర్ అప్ దేర్ అండ్ మేము అదే రెస్పెక్ట్ ఇస్తాం మీకు. సుద్దాల గారికి ఆయన కొంచెం సిక్ అయ్యి కూడా కొంచెం బాధపడ్డాడు ఆయన నా వలన. సో ఐ ఫీల్ ఐ ఓ ఎన్ అపాలజీ టు హిమ్. అండ్ థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడో ఉన్నారు మా దృష్టిలో. అండ్ వీ విల్ కంటిన్యూ అవర్ జర్నీ. దెన్ అండ్ సునీల్ జీ అండ్ రామ్మోహన్ గారు అండ్ శేఖర్ మాస్టర్, ఐ హావ్ టు సే, మీకు డాన్స్, he made wonders with his body. I think he caught the rhythm. Shekhar Master did a wonderful job. And then Sunil Narang and Ram Mohan Rao garu, sir, aapka both nutcut bacha hai sir. but nice, very very nice working with you. The greatest thing I take from him is like they love cinema, so they want theaters to run, and they are somewhere anta business laga చిరంజీవి గారు చెప్పినట్టు ఆ టోటల్ బిజినెస్ మ్యాన్ కూడా కాదు. దెర్ ఈస్ అ హ్యూమన్ సైడ్ దట్ ఐ హావ్ సీన్. సో హీ హెల్ప్స్ పీపుల్. అంటే హీ డజంట్ సీమ్ లైక్ దట్, బట్ హీ డస్. అండ్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. వీ హవ్ బీన్ వెరీ సపోర్టివ్. ఈ సినిమా ప్రస్థానంలో నేను అనుకున్నాయన్నీ చేయగలిగానంటే మీ వల్ల సాధ్యమైంది. థ్యాంక్స్ అలాట్. ఐ హోప్ యువర్ ఫిలిమ్స్, upcoming films, one after the other, do really well. And ఇప్పుడు లవ్ స్టోరీ, ఐ థింక్ చాలా బజ్ ఉంది. మేము ఫస్ట్ వచ్చాము, ఎప్పుడు రిలీజ్ చేయాలి అంటే నాకు ప్రాబ్లం, ఇప్పుడు కాదు అంటున్నాను. కానీ సమ్వేర్ వి ఎండెడ్ అప్ బీయింగ్ లీడర్స్ ఇన్ దిస్. అంటే ఫస్ట్ మా లవ్ స్టోరీ చూసే నెక్స్ట్ అందరూ వస్తారంటున్నారు. సో ఐ టేక్ ప్రైడ్ ఇన్ దట్, హీ టేక్స్ ప్రైడ్ ఇన్ దట్. సో మీరు అందరూ తప్పకుండా, ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ చాలా బాగా జరుగుతుంది. ఐ థింక్ పీపుల్ వాంట్ టు కమ్. కానీ మీరు సేఫ్గా అందరూ హెల్త్ కాన్షియస్గా మాస్క్ వేసుకుని, డిస్టెన్స్ పాటించి, లేకపోతే వ్యాక్సినేట్ అయ్యి చాలా కేర్ఫుల్గా రండి. తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా, అండ్ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. తప్పకుండా రండి. ఆల్రెడీ యూఎస్లో కూడా దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రిలీజ్ ఫర్ నాగ చైతన్య. ఇట్స్ ఐ థింక్ 300 odd సెంటర్స్లో రిలీజ్ అవుతుంది. సో యూఎస్లో కూడా ఐ థింక్ వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ పాజిటివ్ బస్. సో ఆల్ వైబ్స్ ఆర్ రైట్. ఇట్స్ అ గ్రేట్ మ్యూజికల్ లవ్ స్టోరీ. సో మా ఎఫర్ట్స్ అన్నీ సినిమాలో పెట్టాము. సో ప్లీజ్ వాచ్ అండ్ యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. అండ్ ఫైనలీ ఐ హ్యావ్ టైమ్. ఇది నాకు కూడా పర్సనలీ ఇట్స్ అ వెరీ రోలర్ కోస్టర్ జర్నీ. I lost my father during these things. My mother is there, so I'll close it at that. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. అండ్
we understand that your father must have always been a proud person of all your achievements. మీ నాన్నగారు మిమ్మల్ని చూసి ఎప్పుడు గర్వపడి ఉంటారు. And thank you, Shekhar Garu. Thank you so much for making such wonderful movies. Movies not only for entertainment, but also movies for a cause. Movies which serve a message. Thank you. And thank you so much, AHA CEO, Mr. Ajit Thakurji, for coming for today's event. Thank you so much, Mr. Ajit. Also, Aditya Music, Mr. Umesh Gupta, and also Aditya, thank you so much for coming for today's event. ఇక సెప్టెంబర్ 24th మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఫస్ట్ ఏషియన్ సినిమాస్ గురించి మనందరికీ తెలుసు. ఏషియన్ విజయ్ దేవరకొండ AVD మహబూబ్ నగర్లో ఈరోజే లాంచ్ అయ్యింది. సో స్పెషల్ విషెస్ ఫ్రమ్ ఆల్ ది రౌడీ ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ నుంచి స్పెషల్ విషెస్ టు నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమల గారు అండ్ హోల్ టీమ్. అండ్ లెట్స్ సీ ద వీడియో అబౌట్ AVD లాంచ్ టుడే. అందరికీ నమస్కారం అండ్ బిగ్ హగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ మిస్ యూ ఆల్. ఈరోజు నేను మీ అందరితో నా లైఫ్లో ఇంకో ఇంపార్టెంట్ హ్యాపీ ఓవర్వెల్మింగ్ న్యూస్ షేర్ చేయాలని వీడియో చేస్తున్నా. ఎలా అయినా యాక్టర్ అవ్వాలనుకున్న రోజులు, దాని గురించే కలలు కన్న రోజులు, ఏది చేసినా దాని గురించే చేసిన రోజులు అవి నిన్న జరిగినట్టే అనిపిస్తున్నాయి. అలాంటిది ఈరోజు నేను మీతో షేర్ చేయాలనుకున్నది ఏంటంటే నా ఫస్ట్ థియేటర్ మల్టీప్లెక్స్ ఓపెన్ చేయడం జరగబోతుంది. AVD ఏషియన్ విజయ్ దేవరకొండ. మా అమ్మ నాన్న సొంత ఊరు మహబూబ్ నగర్లో ఓపెన్ చేయాలనుకున్నా. సో మహబూబ్ నగర్ ప్రజలందరూ మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎప్పుడు సరదాగా ఏ పండగకైనా హాలిడేకైనా సినిమాకైనా సరదాగా బయటికి వెళ్ళాలనుకుంటే AVD మిమ్మల్ని వెల్కమ్ చేయడానికి రెడీగా ఉంది. మహబూబ్ నగర్ ప్రజలందరికీ ఒక లగ్జూరియస్ వరల్డ్ క్లాస్ కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మా గోల్. ఈ సెప్టెంబర్ 24th నా లవ్ స్టోరీ అనే సినిమా శేఖర్ కమ్లా గారి డైరెక్షన్లో స్టారింగ్ నాగ చైతన్య అండ్ సాయి పల్లవితో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఈ న్యూస్ కూడా నాకు చాలా సంతోషం ఇచ్చింది, ఎందుకంటే ఒక విధంగా నా కెరియర్ కూడా శేఖర్ గారి దగ్గరనే మొదలైంది. సో ఐ విష్ టీమ్ లవ్ స్టోరీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్. అండ్ ఆన్ దిస్ September 24th, I wish all the guests of AVD the warmest wishes and big hugs. I wish I could have been there. ఈ ఓపెనింగ్కి ఇది నా లైఫ్లో కూడా ఒక బిగ్ మూమెంట్, కానీ గోవాలో లైగర్ షూట్ స్కెడ్యూల్లో బిజీగా ఉండటం వల్ల రాలేకపోతున్నా. I wish I could have been there to celebrate this opening, to be there with all the guests, to be there with Team Love Story and everyone. But I'm not sad, ఎందుకంటే ఇప్పుడు నేను చేసేదే నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఈ షూటింగ్, ఈ సినిమా, I'm shooting one of the biggest movies of my life. And things like this give me the power to do multiple things like opening this theater or foundation or anyways. I wanted to thank everyone and wish everyone all the best and welcome to AVD. అండ్ AVDలో మొట్టమొదటిగా మనం చూడబోతున్నటువంటి సినిమా లవ్ స్టోరీ ఆన్ సెప్టెంబర్ 24th. Once again, special thanks to all our sponsors. Thrill City today proudly presents Love Story Unplugged, powered by KLM Fashion Mall. Keep loving more. Sai Surya Developers, Me Future Ki Meere Superstar, alage Big C. NSR, our landmark in luxury and Tenali Double Horse Minapagullu. రుచుల్ని పెంచుతుంది, అనుబంధాలని పంచుతుంది. అండ్ ఆల్సో అవర్ అసోసియేట్ స్పాన్సర్స్ భారతీ సిమెంట్, ఆర్ ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్, అండ్ ఆల్సో శాస్త్రీ బామ్ మీ కుటుంబం ఆరోగ్యానికి రక్ష. ఇవాళ కార్యక్రమాన్ని మీరు TV9 అండ్ NTVలో వాచ్ చేస్తున్నారు. అండ్ మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. ఇవాళ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు జే మీడియా, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్. అండ్ నౌ తను చేసినటువంటి ఎలాంటి పాత్రకైనా సరే 100% తడాకాని చూపించేటువంటి మన హీరో గారు నాగ చైతన్య మాట్లాడే ముందు మే వి రిక్వెస్ట్ సాయి పల్లవి టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. ఐ నో ఐ హావ్ ఆబ్లిగేటెడ్ యూ ఇనఫ్ టు డాన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్చువల్లీ అగ్రీయింగ్ టు డూ దట్. ఐ థింక్ దట్ వాజ్ అ స్పెషల్ మూమెంట్ టుడే. ఇన్నేళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఐ హ్యావ్ నెవర్ సీన్ చిరంజీవి గారు డాన్స్ లైక్ దాట్. సో ఐ థింక్ దట్ వాజ్ ది స్పెషల్ మూమెంట్. సో ప్లీజ్ మౌని మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ శేఖర్ గారు మాట్లాడిన తర్వాత నేను కొంచెం చాలా ఎమోషనల్ అయ్యాను, చాలా ఆలోచించి పెట్టాను, అదన్నీ అలానే పోయింది.
బట్ ఐ జస్ట్ గివ్ మీ సెకండ్ టు కంపోజ్ మై సెల్ఫ్. మొదటిగా నేను చిరంజీవి గారికి ఫస్ట్ సారీ చెప్పాలి, దాని తర్వాత థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే తను చాలా పెద్ద మాట చెప్పేశారు ఈరోజు. అండ్ ఇక్కడ తను లేదు బట్ తనకు చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ చేసేటప్పుడు లేదంటే మన డాన్స్ షోస్ చేసినప్పుడు నేను తన సాంగ్స్ ఉంటుందా అప్పుడు నేను జనరల్గా లీడ్ యాక్ట్రెస్ని చూడాలి, బట్ నా కళ్ళు మొత్తం అటెన్షన్ మొత్తం తనపైనే ఉంటుంది. నేను అనుకుంటున్నా ఇప్పుడు నాకు ఉన్న గ్రేస్ అదాన్ని తనని చూసి వచ్చిందని, అది తను లేదంటే అక్కడనే డైరెక్ట్గా చెప్పేవాడిని. సో సార్, ఐ థింక్ you've played a major role in my journey as a dancer. So thank you so much for coming here and blessing us all. And Amir sir, I can't say this is a dream come true because I've never imagined something like this. I didn't know it was possible. Because you've always been someone, I imagine that you're in a different part of the world and you're not reachable. But today you're right there. I was actually 2 feet away from you, so this feels surreal. And after coming into the industry, I've heard a lot of stories about you, how disciplined you are and how you approach a character. And one such stories was this that I heard and I was blown off. Apparently, a few years ago, you had to be part of a commercial for Coke, the Chota Coke, and your team had come over to put up a presentation. And when they came over, they asked you to play a Hyderabadi Panwala. And at that point, the presentation was over, and you said, "What kind of accent do you want me to have?" And then they said, "Sir, just Hyderabadi Panwala," and you ended up saying there are 6 different types, and they ended up taking notes and going that day. I don't know if you remember, but one of the persons who was there, they told me this, and I was thinking, oh my God, I always thought I was prepared before a particular role, but that's when I realized, no, that is not called preparation, you need to be this aware of it. So you've inspired us so much, and I would gladly or proudly say that all these days I was on the other side where I would listen to stories about you. So today I get lucky and I go home and I'll tell people I spent time with sir and these are the stories I have to say. So thank you so much for today, sir. It's an honor that we have you here. Thank you very much. ఇప్పుడు శేఖర్ గారు గురించి చెప్పాలి. తను ఇప్పుడు నేను ఫస్ట్ క్యారెక్టర్ గురించి మాట్లాడతాను. తను ఇలా ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్ని నేను ప్లే చేయగలుగుతారని అనుకుంటేనే నాకు పెద్ద ఒక బ్లెస్సింగ్ అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్ దట్ యూ థాట్ ఐ కుడ్ పుల్ ఇట్ ఆఫ్. అండ్ శేఖర్ గారు మాత్రం కాదు, శేఖర్ గారు టీమే ఉంది. నేను ఇది సెకండ్ ఫిలిం వాళ్ళతో చేస్తున్నాను. సూరి గారు, చైతన్య గారు, అజయ్, స్వరూప్ అండ్ కిషోర్ వాళ్ళందరూ ఉన్నారు. ఇట్ ఈస్ లైక్ అ ఫ్యామిలీ. And it's actually more like an institution because every single time నేను వాళ్ళ సెట్కి వెళ్ళి వచ్చేస్తే అక్కడ నాకు డిసిప్లిన్ తెలుస్తుంది. అండ్ ద వే హౌ గ్రౌండెడ్ దే ఆర్ అది చూసి నేను ఆ ఎనర్జీతో వేరే సెట్స్కి వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేస్తా. సో నేను కోరుకుంటున్నాను దట్ శేఖర్ గారు ఇంకా ఒక 1 year 2 years తర్వాత ఎప్పుడు నన్ను మళ్ళీ ఆలోచిస్తారో అప్పుడు మళ్ళీ నేను మళ్ళీ ఇది అన్నీ నేర్చుకొని వెళ్ళాలి అని. సో దట్స్ అనదర్ థింగ్ శేఖర్ గారు. అండ్ Vijay garu, Martha and Venkatesh garu, I know that they're all like Shekhar garu's work wives. They've been together the whole time and it's been an absolute honor, sir, to be working with you all. Pavan garu, tana music, Pavan garu, it's been an absolute pleasure dancing to your tunes and you have no idea, meeru akkada okokka paata vachin tarvata baita anta vallandaru own cheskuntaru, adi choose chaala aanandam ayindi. So thank you so much for creating magic. Thank you. And ఇప్పుడు నారాయణ్ గారు అండ్ సునీల్ గారు అండ్ రామ్మోహన్ గారు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో యాక్చువల్లీ జనరల్గా యాక్టర్స్ అందరూ వీల్ థింక్ దట్ వీల్ హ్యావ్ టు గో బీ పార్ట్ ఆఫ్ ద టీమ్. అక్కడ థియేటర్స్లో ఉండి అందరూ ఎంజాయ్ చేసేది చూసి అక్కడి నుంచి మనకి ఒక వైబ్ ఇన్స్పిరేషన్ వచ్చి మనం వేరే సెట్లో వెళ్ళి ఇలా పర్ఫామ్ చేయాలి అప్పుడే వాళ్ళందరికీ నచ్చుతుంది అని ఆలోచిస్తాము. బట్ డ్యూరింగ్ దిస్ టైమ్ నాట్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ were able to release in theaters, but they stood by the film, they supported us and they're getting it out in the theater. So thank you so much for believing in all of us and then making this happen. Thank you so much, Andy. And wherever now, Jay Garu, I knew it. Generally when I get nervous, I tend to forget. I told you. So Jay Garu gurinchi cheppalante nenu oka incident matram cheppesta. He's
extremely patient and very accommodative of my flaws especially. ఒక లేట్ నైట్ అయిన తర్వాత నాకు ఎప్పుడు కొంచెం ఇలా నిద్రపోతున్నానా, ఒక సీన్ ఉంది అక్కడ తను ఏడుస్తున్నారు, నేను ఇలా ఇలా అయిపోతున్నాను, తను నన్ను లేపి పల్లవి ఇది నా సీన్ ప్లీజ్, నేను అమ్మ గురించి ఆలోచించి ఏడుస్తున్నాను, కొంచెం లేవమ్మా అని చెప్పారు. So there are many more incidents like this where he's been such a wonderful, supportive co-star. So thank you so much for making it very easy for me. Thank you. And ఇప్పుడు ఎవరైనా మర్చుంటే ప్లీజ్ క్షమించండి. మేము ఈ ఫిల్మ్ని చాలా రోజు నుంచి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాము. బట్ ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితిలో మీరందరూ మన ఫిల్మ్ని రిసీవ్ చేసేది చూసి మేమందరూ చాలా ఆనందంగా ఉంది మాకు. అండ్ 2 years నుంచి చేసిన హార్డ్ వర్క్ అన్నీ సడన్గా ఎక్కడో మాయమైపోయింది అలా ఉంది. బికాజ్ your reception and the way you've received our film and the work is unbelievable. So thank you so much for this. And Shekhar garu film lone manaki ఎప్పుడు కథ మాత్రం కాదు, కథతో పాటు అక్కడ సమాజానికి చెప్పడానికి ఒక విషయం డెఫినెట్గా ఉంటుంది. ఈ ఫిల్మ్లో I believe that there's something much more important, and Janalu, especially Ammayilandru, ఇది డెఫినెట్గా వచ్చి చూడాలి. There's something that you'll go back home, and his films not only make you realize something, but it'll make you question you and the beliefs that you've been blindly following. మీరు మాత్రం కాదు, అందరూ మనం బ్లైండ్గా బిలీవ్ చేసిన సొసైటల్ అది బిలీఫ్స్ అని ఉంది కదా, it'll make us question that. So I'm so happy that I was blessed to be part of this brilliant film. Thank you so much for the honor. మీరందరికీ చాలా చాలా ధన్యవాదాలు, మీ ప్రేమకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి పల్లవి, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మనం ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నామో, చై మాకు తెలుసు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నోస్ వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ యూ ఆర్, బట్ ద వన్ థింగ్ దట్ ఆమిర్ ఖాన్ సార్ సేస్ ఇట్ ఆల్. You actually inspired him to be here for today's function, shows what a gentleman you are. Chaitu, please. And ఈ మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్స్లో మనం ఇప్పటివరకు చూస్తూ వచ్చాము. ఇందులో ఇరగదీసేటువంటి ఒక సూపర్ డాన్సర్గా చూడబోతున్నాము. ఎవ్రీబడి సెడ్ అబౌట్ సాయి పల్లవి అండ్ వీ నో దట్, కానీ ఇందులో వి ఆర్ ఈగలీ వెయిటింగ్ టు సీ యూ. చైతు. థ్యాంక్స్ సుమా. అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ ద లవ్ స్టోరీ టీమ్. మీరు నాకు ఆన్ స్క్రీన్ మెగాస్టార్, బట్ ఆఫ్ స్క్రీన్ యూఆర్ అ మెగా హ్యూమన్ బీయింగ్. మీరు రీసెంట్ పాండమిక్ టైమ్స్లో మీరు ఎలా అయితే ఇండస్ట్రీని సపోర్ట్ చేశారో, ఇట్ వాజ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. అలాగే ఆమిర్ సార్ ట్రైలర్ చూసి నాకు మెసేజ్ చేశారు. హీ లవ్డ్ ఇట్ అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అలా కాన్వర్జేషన్లో ఈ ఆస్క్ మీ వాట్ ఐ వాజ్ డూయింగ్ ఆన్ సండే అండ్ ఐ క్యాజువలీ సెడ్ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని. అండ్ ఇమీడియట్లీ వాజ్ లైక్ ఐమ్ గోన్ టు బీ దేర్, ఐ వాంట్ టు బీ దేర్ ఫర్ యూ గైస్. ఐ స్టిల్ కాంట్ బిలీవ్ ఈస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, 45 days I spent time with you during Lal Singh, while shooting for Lal Singh. What I've learned from you, those memories will keep teaching me for the rest of my life. Thank you so much sir. It's a great opportunity to get to know you and just spend that time with you. Looking forward to a lot more. And yes, అభిమానులు అందరినీ మిస్ అవుతున్నాను, బట్ కొంతమంది ఇక్కడ ఉన్నారు. కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల క్రౌడ్ని లిమిట్ చేయాల్సి వచ్చింది. బట్ బిగ్ హాయ్ టు ఆల్ ఆఫ్ యూ వాచింగ్, యూ హూఎవర్స్ వాచింగ్ ఆన్ టీవీ అండ్ మీడియా మిత్రులందరూ. చాలా సంతోషంగా ఉంది, చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నాం. అలాగే ఆల్ ద తెలుగు ఫిల్మ్ వ్యూవర్స్ హూఎవర్స్ వాచింగ్ లైవ్, a big hi to all of you. So happy to be interacting with you again. లవ్ స్టోరీ విషయంకి వస్తే, నేను ఏ సినిమాకి ఇంత ఇన్వాల్వ్ అయ్యి ఇంత డెప్త్లోకి వెళ్ళి పర్ఫామ్ చేయలేదు, ఏ క్యారెక్టర్ నన్ను ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అది ప్యూర్లీ ఒక రీజన్ వల్లే, మా డైరెక్టర్ శేఖర్ కమ్లా గారు వల్ల. నేను స్టార్టింగ్లో షెడ్యూల్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కొత్తగా అనిపించింది శేఖర్ గారి స్టైల్, బట్ after observing him, 1-2 weeks into the shoot, his honesty to filmmaking, the depth he goes into characters, the kind of importance he gives his actors, ఇవన్నీ చూశాక నాకు నిజంగా అనిపించింది ఈ మనిషి కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చని. అండ్ నేను చాలామంది చెప్తాను ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్కి, యాజ్ అ ఫ్రెండ్లీ అడ్వైస్ ఐ ఆల్వేస్ టెల్ దెమ్, శేఖర్ గారితో మీకు ఒక ఆపర్చునిటీ దొరికితే తప్పకుండా అది మిస్ అవ్వమాకండి. బికాజ్ ఆఫ్టర్ దట్ జర్నీ
you will definitely come out as a better actor and as a better human being, and that's what's happened to me. Thank you, Shekhar, for teaching us. No, మీరు నేర్పిలేదు, బట్ మేము నేర్చుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ దట్ జర్నీ. అండ్ అలాగే కొన్ని 2 క్రూషియల్ టాపిక్స్ గురించి శేఖర్ గారు ఈ సినిమాలో మాట్లాడబోతున్నారు, మీరు చూడబోతున్నారు ఆన్ ద 24th. ఐఎమ్ సో హ్యాపీ దట్ హీస్ అడ్రెస్సింగ్ దీస్ ఇష్యూస్. అండ్ యాజ్ అన్ యాక్టర్ నాకు చాలా ప్రౌడ్గా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది దట్ ఐఎమ్ ఏబుల్ టు టెల్ దోస్ స్టోరీస్. ఇలాంటి ఇష్యూస్ గురించి మనం ఇంకా మాట్లాడాలి, ఇంకా ధైర్యంగా మాట్లాడాలి, ఇంకా ఓపెన్గా మాట్లాడాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ నో వన్ ఎల్స్ కుడ్ హ్యావ్ డన్ ఇట్ బెటర్ దెన్ శేఖర్ గారు, బికాజ్ ఒక సెన్సిటివిటీ కావాలి ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడేటప్పుడు, అండ్ హీస్ గాట్ దట్ సెన్సిటివిటీ. సో గ్లాడ్ శేఖర్ దట్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రేవంత్. అలాగే మా ప్రొడ్యూసర్స్ నారాయణ దాస్ నారంగ్ గారు, రామ్మోహన్ రావు గారు అండ్ సునీల్ గారు సినిమా ఆల్మోస్ట్ 1.5 years హోల్డ్ చేశారు. మనల్ని నమ్మారు, టీమ్ని నమ్మారు అండ్ కంటెంట్ని నమ్మారు. ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ అవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్ సార్. హోప్ టు మేక్ మెనీ మోర్ మూవీస్ విత్ యూ ఆల్. మై కోస్టార్ సాయి పల్లవి. పల్లవి, నువ్వు ఆన్ స్క్రీన్ నాకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఏదైతే ఎనర్జీ ఇచ్చావో రేవంత్ని చాలా బాగా కాంప్లిమెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సపోర్ట్ అండ్ బీయింగ్ పేషెంట్ విత్ మీ డ్యూరింగ్ ద సాంగ్ షూట్స్. థ్యాంక్ యూ సో మచ్. I hope to tell many more stories with you, Pallavi, together. Thanks so much. And my other co-actors, Ishwari Rao Garu, Uttej Garu, Rajiv Kankala Garu, Anand Chakrapani Garu, Devyani Garu, Andarki, thank you so much for your support. The whole direction team who's been here, they've been so patient with me. The whole production team, thank you so much. Alage, my editor Marthan Garu, choreographer Shekhar Master Garu, Annie, and action choreographer Sridhar Garu. Thank you, Andy. Thank you so much for your support. And special thanks to my cinematographer, Vijay Garu. Pavan, ekku maatladadu, ikkada ledu, but hi, he's, I think he's the silent hero of our film. ఏ ట్రైలర్, టీజర్ రిలీజ్ చేసే ముందు మనం సాంగ్స్ రిలీజ్ చేసాం, అండ్ ఆ సాంగ్స్ రిలీజ్ అయ్యాక ఆ సినిమాకి ఒక వేరేలా హైప్ క్రియేట్ చేసింది ఆయన సాంగ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్. ఐఎమ్ సో హ్యాపీ that you're putting your work out there and can't wait to hear so much more, man. All the best to you. All the best. And yes, ఎవరినైతే మర్చిపోయానో ఐఎమ్ రియలీ సారీ. చాలా రోజులు అయింది ఒక స్టేజ్ ఎక్కి ఇలా మీ ముందు మాట్లాడటం. క్వైట్ నర్వస్ అండ్ క్వైట్ ఎక్సైటెడ్ యాజ్ వెల్. 24th లవ్ స్టోరీ థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇదేదో ఒక మ్యాజికల్ డేట్లా అనిపిస్తుంది. 2-3 డేట్లు మార్చుకుంటూ వచ్చాం, బట్ ఫైనలీ 24th రోజున ల్యాండ్ అయింది. తాతగారు ప్రేమ్ నగర్ 50 years బ్యాక్ ఆన్ ద 24th ఇట్ రిలీజ్డ్ ఆన్ ద సేమ్ డే. ఏదో అన్నీ రాసి పెట్టున్నాయిలా అనిపిస్తుంది. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్, అండ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్ ఆఫ్ యూ కమింగ్ టు ద థియేటర్స్ అండ్ బ్లెస్సింగ్ అస్. మ్యాక్సిమం అన్ని ప్రోటోకాల్స్ తీసుకుంటున్నాము, కోవిడ్ ప్రోటోకాల్స్. మీరు కూడా మాస్క్ వేసుకొని శానిటైజ్ చేసుకొని టేక్ కేర్ అండ్ ధైర్యంగా థియేటర్కి రండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్, అండ్ లైక్ టు థ్యాంక్ the event organizers, J Media, Janvi, Niharika, all these guys who put it together. Ajay, thank you so much, man. Love you all. Thanks. Thank you so much, Chaitu. Looking forward to seeing you on September 24th. And the whole team, all the best and congratulations. And once again, a special thanks from the bottom of our heart to our very own Padma Shri, Padma Bhushan, Amir Khan sir, for not only gracing this occasion, but also very patiently waiting for the whole event. You made our day. Thank you so much, Amir sir.